భరద్వాజ గారు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు కలిసి దాదాపు చాలా 40 కాలం తర్వాత నటిస్తున్నారని చెప్పేసి 46 ఏళ్ల తర్వాత ఉమ్, అనేది చెప్తున్నారు. ఉమ్. కలిసి నటించకూడదు అని వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుని ఎందుకు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ప్రకటించారు. నటించలేదు? అంటే ఇద్దరికి అభిమాన సంఘాలు ఏర్పడిపోయినాయి. ఆ, అభిమానులు విపరీత అంటే ఒక చిన్న అభిమానుల మధ్య ఆ, ఒక చర్చ మొదలైంది అప్పట్లో. ఉమ్, అంటే ఆయనకేమో సూపర్ స్టార్డమ్ మొదలైంది. ఉమ్, మొదలైన తర్వాత కమల్ హాసన్తో చేసే సినిమాల్లో ఈయన క్యారెక్టర్ తక్కువ ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి చర్చలు మొదలైపోతాయి, కొలతలు వచ్చేస్తాయి. ఓకే ఓకే, ఒకళ్ళకి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు తక్కువ, ఓకే. ఈ కొలతలు ఎప్పుడైతే అభిమానుల్లో వచ్చేస్తాయో ఘర్షణలకి తావించే పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక వద్దు, కలిసి నటించొద్దు అని దాదాపు అందమైన అనుభవం టైంలోనే వచ్చేసింది అది. అందమైన అనుభవం సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ కన్నా కూడా కమల్ హాసన్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. తనే హీరో సినిమాకి. ఓహో, అంటే హీరోయిన్ ఉంటుంది ఆయన క్యారెక్టర్, ఈయన క్యారెక్టర్కి హీరోయిన్ ఉంటుంది, కానీ జయప్రద కమల్ హాసన్ సినిమాగానే చెప్పుకుంటుంది ప్రపంచం. ఓహో, గీతా రజనీకాంత్ సినిమాగా నడవదు అది. అందుకని అందులో ఆయన క్యారెక్టర్ కూడా అంటే ప్రధానమైన కథ ఇక్కడే నడుస్తుంది, ఈ జంట మీదే నడుస్తుంది, జయప్రద కమల్ హాసన్ జంట మీద నడుస్తుంది. అందుకని ఇది అభిమానుల్లో కొంత మంట రాజేసింది. రాజేసిన తర్వాత అక్కడి నుంచి తగ్గి వద్దనుకుని ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము ఇక నుంచి కలిసి సినిమాలు చెయ్యము అని. అంటే కలిసి చేయటానికి ప్రాతిపదిక ఏంటంటే రజనీకాంత్ మొదటి సినిమాలో రజనీకాంత్ కనిపించిన అపూర్వ రాగంగల్ సినిమాలో కమల్ హాసన్ లీడ్ రోల్, అంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు సినిమాకి. అలా ఎదుగుతూ బాలచందర్ గారు హీరోగా ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అరంగేట్రం అనే సినిమా నుంచి ఆయన పెద్ద పాత్రలు చేయటం మొదలైపోయింది. అందుకని ఒక రకంగా ఈయనకంటే సీనియర్ కమల్ హాసన్ గారు సీనియర్ రజనీతో పోలిస్తాయి. రజనీ మొదటి సినిమా అపూర్వ రాగంగల్లో చాలా చిన్న క్యారెక్టర్ అది. అతను లీడ్ రోల్లో ఉన్నాడు, హీరో క్యారెక్టర్ చేశాడు. ఆ తర్వాత చేసినటువంటి బాలచందర్ గారి సినిమాలో దాని తెలుగు వెర్షన్లోనేమో రజనీకాంత్ చేశాడు, చిలకమ్మ చెప్పింది. ఈరంకి శర్మ గారు తెలుగులో డైరెక్ట్ చేశాడు, తమిళ్లో బాలచందర్ చేశాడు. అక్కడేమో కమల్ హాసన్ చేశాడు అదే క్యారెక్టర్, ఇక్కడ రజనీకాంత్ చేశాడు తెలుగులో. అలా ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు వీళ్ళిద్దరు. అలా తిల్లు ముళ్ళు అనే సినిమా, అది ఇద్దరూ కనిపిస్తారు ఆ సినిమాలో. ఆ తర్వాత గిరఫ్తార్ అనేటువంటి హిందీ సినిమాలో కలిసి నటించారు, అంతే. ఇంకా ఆ తర్వాత లేదు. సో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది లోకేష్ కనకరాజు కొత్త వ్యూహం. ఓకే ఓకే, అంటే కూలీ సినిమాతో ఆయన కమర్షియల్గా ఇబ్బంది పెట్టాడు సూపర్ స్టార్ని. నాగార్జునతో విలన్ క్యారెక్టర్ చేయించి నాగార్జున అభిమానులు కూడా తృప్తి పడాలి కదా క్యారెక్టర్ చూసి. నాగార్జున విలన్ చేయటం ఏమిటి అని చెప్పి ఒక విపరీతమైన విమర్శ వచ్చింది. నాగార్జున గారు అతను వచ్చి క్యారెక్టర్ చెప్తే నాకు విపరీతంగా నచ్చింది, అందుకని ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఈ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళినటువంటి నాగ్ అభిమానులు అందరూ కూడా నిరుత్సాహపడి వెనక్కి వచ్చారు. అందులో సౌబీర్ క్యారెక్టర్ కంటే కూడా నాగార్జున క్యారెక్టర్ తగ్గింది అనేది గొడవ. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి వెనక్కి రావటానికి తను కమల్ హాసన్ని రజనీకాంత్ని కలపడం ద్వారా ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ నేపథ్యంలో నడుస్తుంది అనేది బయటకు వచ్చిన వార్త. ఇప్పుడు లోకేష్ కనకరాజు డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ, అంటే ఇద్దరి మధ్య యుద్ధాలు ఉంటాయి అన్న పద్ధతిలో నడుస్తోంది. ఇది దీని మీద స్పెక్యులేషన్, అధికారిక సమాచారం కాదు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరే ఒప్పుకుంటారు. అప్పుడెప్పుడో తీసుకున్న డెసిషన్ కెరీర్ స్టార్టింగ్లో ఇద్దరికి, ఇప్పుడు అభిమానులు ఇద్దరికి కోటాను మంది అభిమానులు ఉన్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తున్నారు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది, క్యూరియాసిటీ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. దాంతో థియేటర్లకి విపరీతంగా ఎగబడతారు అనేది అంచనా. వీళ్ళిద్దరూ కలిసి ఎలా కనిపిస్తారు అనేది, నిజానికి వాళ్ళిద్దరూ కలిసి చాలాసార్లు స్టేజ్ షేర్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇళయరాజా గారు 1000 సినిమాలు కంప్లీట్ చేసిన సందర్భంగా ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించారు. అలాగే భారతీరాజా గారి ఇదేదో సన్మానం జరుగుతున్న వేదిక మీద వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడారు.
ఇలా అనేకం జరిగినాయి. కానీ ఇద్దరు కలిసి సినిమా చేయటం అనేది ఇప్పుడు తమిళనాడులో అందరికీ ఒక చర్చనీయాంశంగా మారిపోతుంది ఇది ఆటోమేటిక్గా. ఒక తమిళనాడులోనే కాదు, నిజానికి ఇద్దరికి అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్లు ఉన్నాయి. అవును. ఆ రోజుల్లో అంటే వాళ్ళు సినిమాలు కలిసి చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్న టైంలో నిజానికి మార్కెట్ వైజ్ చూస్తే రజనీకాంత్కి తమిళ్లో మాత్రమే మార్కెట్ ఉంది. రజనీకాంత్కి, కమల్ హాసన్కి తెలుగు మార్కెట్ ఉండేది. కంపారిటివ్గా రజనీకాంత్ కంటే కూడా కమల్ హాసన్కి తెలుగు మార్కెట్ ఎక్కువ. ఓకే. భాష నుంచి సీన్ మారింది. ఇప్పుడు రజనీకాంత్కి తెలుగులోనూ విపరీతమైన మార్కెట్ ఉంది. ఆ రోజున కండిషన్ కాదు. రెండోది రజనీకాంత్ అప్పుడు తెలుగులో కృష్ణ, ఎన్టీఆర్ వీళ్ళతో, శోభన్ బాబు వీళ్ళందరితోనూ సినిమాలు చేశాడు సెకండ్ హీరోగా. కమల్ హాసన్ ఆ పని చేయలేదు. కేవలం హిందీలో మాత్రమే అమితాబ్ సినిమా అది యాక్చువల్గా, దానిలో ఇద్దరు చేశారు. అలా హిందీలో చేశాడు. రిషి కపూర్తో ఒక సినిమా చేశాడు సాగర్ అని. అలా వెళ్ళాడు తప్ప తెలుగులో సెకండ్ హీరోగా ఏ సినిమా చేయలేదు తను. అందుకని సోలో హీరోగా తనకి తెలుగులో సాలిడ్ మార్కెట్ ఉండేది రజనీకాంత్తో కంపేర్ చేస్తే. కలిసి నటించిన సినిమాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు ఆయన తప్పు తాళంగళ్ళు అనే సినిమా బాలచంద్ర గారు తీసిన దానిలో రజనీకాంత్ మెయిన్ హీరో. అందులో గెస్ట్ రోల్లో కమల్ హాసన్ కనిపిస్తాడు, ఒక నెగిటివ్ క్యారెక్టరే. అలా ఎప్పుడూ వాళ్ళు అనుకోలేదు. వయసు పిలిచింది సినిమాలో ఇద్దరిది పోటాపోటీ క్యారెక్టర్లే. ఇద్దరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. శ్రీధర్ గారి డైరెక్షన్ సినిమా అది పెద్ద హిట్ తెలుగులోను తమిళ్లో కూడా. అలాగే ఈ అందమైన అనుభవం అది కమల్ హాసన్ లీడ్ రోలు, ఈయన ఎంటర్టైనింగ్ పార్ట్లో ఉంటాడు రజనీకాంత్. అది కూడా మంచి విజయం అందించింది వీళ్ళిద్దరికీ. అలా కలిసి చేసిన ప్రతి సినిమా వర్కౌట్ అయింది. కాబట్టి ఈసారి మళ్ళీ ఒక్కసారి ఆ మ్యాజిక్ని తెర మీద చూపించాలి. ఇప్పుడు అదే అతనికి సెల్లింగ్ పాయింట్. మనవాడికి లోకేష్ కనకరాజు కూలీ అనే నష్టం నుంచి బయటపడటం కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో విక్రమ్తో ఆయన ఏ రేంజ్ యాక్షన్ చేయగలడు అనేది ఒకటి ప్రూవ్ అయిపోయింది. ఒక అంచనా ఉంది. ఇప్పుడు విక్రమ్ని జైలర్ని కలిపి ఒక మ్యాజిక్ చేయాలి అనుకుంటున్నాడు. ఓకే. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే పాన్ ఇండియా లెవెల్. ఇప్పుడు వీళ్ళిద్దరూ హిందీ మార్కెట్లో కూడా ఉన్నవాళ్లే. అవును. అందుకని పాన్ ఇండియా మార్కెట్లో ఇది సెన్సేషనల్ ఇష్యూ అవుతుంది అనే అంచనాతో ఒక బిగ్ నెంబర్ కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఓకే, థ్యాంక్ యూ. చూడాలి ఎంతవరకు ఇది వాస్తవ రూపం దాలుస్తుంది, దాల్చిన తర్వాత ఏ రేంజ్ హిట్ కొడతారు అనేది ఇవన్నీ అంచనాలు. థ్యాంక్ యూ. అయితే ఇప్పటివరకు అధికారికంగా సమాచారం ఉందా లేదా అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. కానీ కమల్ హాసన్ గారు సైమా వేడుకలో ఆయన ముందుకు ఈ ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు డెఫినెట్గా మేమిద్దరం కలిసి నటిస్తాము అని చెప్పేశాడు ఆయన. దాన్ని అధికారిక సమాచారంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అయితే అఫీషియల్ స్టేట్మెంట్ అన్నప్పుడు అధికారికంగా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడాలి, నేను వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీయబోతున్నాను, ఇదిగో ఇది క్రూ అని. అలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ ఒక ప్రశ్నకి సమాధానంగా అంటే ఇంటర్నల్గా చర్చ జరుగుతూ ఉండొచ్చు. ఇంటర్నల్గా ఈ ప్రాజెక్ట్ మీద అంటే లోకేష్ కనకరాజు అనే పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి ఇద్దరి మధ్య ఒక చర్చ జరుగుతూ ఉండొచ్చు. ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఇవన్నీ బయటకు వచ్చినాయి. టోటల్గా ఒక ప్రకటన రావాలి. ఇట్స్ అఫీషియల్ అని ప్రకటన రావాలి. బట్ కమల్ హాసన్ గారు ఏంటంటే అది అఫీషియల్గానే చెప్పాడు ఆయన. కలిసి నటిస్తాను, అది మీకు సర్ప్రైజ్ ఉంటుందని చెప్పారు. సర్ప్రైజ్ ఉంటుంది, మా మధ్య ఏ రకమైనటువంటి భేదభావాలు లేవు, ఏవైనా ఉన్నాయని చెప్పినా అది మీడియా క్రియేషనే అని చెప్పాడు ఆయన. చెప్పాడు కాబట్టి ఇక దీన్ని అధికారిక సమాచారంగా భావించాల్సి ఉంటుంది.